హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ కోటా నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఈడబ్ల్యూఎస్ కోటా నిలిపివేయాలి అని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్టు మనకి వేటివ్ న్యూస్ యాప్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది. అసలు ఇది దేనికి సంబంధించిందంటే, మనకి లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండేదంటే, కేవలం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఉండేది. ఓకేనా? గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో, గవర్నమెంట్ డెంటల్ కాలేజెస్లో, కేవలం గవర్నమెంట్ కాలేజెస్లోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఇచ్చేవాళ్ళు. కానీ మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఆ టైంలో ఏం చేశారంటే, ఎన్ఎంసి వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ అనేది కేవలం గవర్నమెంట్ మాత్రమే కాదు, అన్ని కాలేజెస్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వండి అని లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఎన్ఎంసి వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. ఎన్ఎంసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి ఈ ఇయర్ ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో గవర్నమెంటే కాదు ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తాము అని మనకి ప్రాస్పెక్టస్లో మెన్షన్ చేశారు. ఓకేనా? ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. టోటల్గా ఏపీలో అన్ని మెడికల్ కాలేజెస్లో, అన్ని డెంటల్ కాలేజెస్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఇస్తాము అని ప్రాస్పెక్టస్లో పెట్టారు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనకి ప్రీవియస్ ఇయర్స్లో ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 100 సీట్స్కి ప్రీవియస్ ఇయర్స్లో, ఈ ఇయర్ కాదు ముందు ఇయర్స్లో ఎలా ఉండేదో చెప్తున్నాను. ఈ 100 సీట్స్కి ఒక 10 సీట్స్ పెంచి టోటల్ 110 చేసి ఈడబ్ల్యూఎస్ సీట్స్ అనేవి ఇచ్చేవాళ్ళు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అమలు చేసేవాళ్ళు. అయితే ఈ ఇయర్ ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు ఏంటంటే, ఈ ఇయర్ ఇలా 10% సీట్స్ పెంచి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఇవ్వట్లేదు. మన దగ్గర ఉన్నంత ఇన్ఫర్మేషన్ వరకు ఏం తెలుస్తుందంటే, ఈ ఉన్న 100 సీట్స్లోనే 10% ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తారు అని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఉన్న 100లోనే 10% ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తే, ఇప్పుడు ఏవైతే ఓపెన్ కేటగిరీ, ఓకేనా, మనకి అన్రిజర్వ్డ్ కింద సీట్స్ ఉంటాయో అందులో లాస్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్రిజర్వ్లో 50% సీట్స్ ఉంటే ఇప్పుడు 40% అయిపోతాయి. దీనివల్ల ఓపెన్ కేటగిరీ కింద ఉన్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పిటిషన్ తరపున న్యాయవాది హైకోర్టులో, ఏపీ హైకోర్టులో వాదించారు. దీనివల్ల ఏం చేశారంటే, ఈ ఈడబ్ల్యూఎస్ కోటా నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఈ ఇయర్ ఈడబ్ల్యూఎస్ అనేది ప్రైవేట్ కాలేజెస్లో ఉంటుందో లేదో అనేది ఇప్పుడు డౌట్. ఇప్పుడు నిలిపివేయాలన్నారు కాబట్టి ఉండకపోవచ్చేమో. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఎలా అయితే ఈడబ్ల్యూఎస్ ఉందో అది అలానే ఉంటుంది అని అనుకుంటున్నాను, అది అలానే ఉండొచ్చు. ఏవైతే ఈ ఇయర్ కొత్తగా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఆ ప్రైవేట్ కాలేజెస్లో ఈడబ్ల్యూఎస్ తెద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు హైకోర్టు అనేది నిలిపివేయాలన్నారు కాబట్టి ప్రైవేట్ కాలేజెస్లో ఈడబ్ల్యూఎస్ అనేది ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఇది. ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా అప్డేట్ వస్తే నేను మీకు వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.